హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలోకి అయితే వెళ్దాం. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను సేమియా ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కడాయిని పెట్టుకొని సేమియాలు అయితే వేసుకొని వేయించుకుంటున్నాను. సేమియా వేగిన తర్వాత పక్కన ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పెసరపప్పు, శనగపప్పు, మినపప్పు వేసుకొని ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత వాటర్ని వేసుకొని రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని మూత పెట్టుకొని వాటర్ని అయితే మరిగించుకోవాలి. ఉప్పు మీరు తినే మోతాదును బట్టి వేసుకోండి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం వేయించి పెట్టుకున్న సేమియాని అయితే వేసుకోవాలి. ఒక గ్లాస్ సేమియాకి ఒక గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. అలా అయితే పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు మా బాబుకి కొద్దిగా స్వీట్ సేమియా కావాలన్నాడు, సేమియా పాయసం. అందుకోసం అనేసి స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని సేమియాని అయితే వేయించుకున్నాను. సేమియా వేగిన తర్వాత వాటర్ వేసుకొని సేమియాని అయితే కుక్ చేసుకుంటున్నాను. ఇక్కడ సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. ఇక్కడ సేమియా ఉడకాయో లేదో చూసుకుందాం. సేమియా అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు పాలని వేసుకోవాలి. పాలు వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఎలాగో సేమియా ఉడికిపోయింది కాబట్టి చక్కెరని అయితే వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా చక్కెరని అయితే వేసుకోండి. తర్వాత 1/4 టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకోవాలి. ఇది నట్స్ పౌడరు. మా పిల్లలు డైరెక్ట్గా నట్స్ తినరనేసి వాటిని దూరగా వేయించి పౌడర్ అయితే చేసుకుంటాను. ఆ పౌడర్ని అయితే వేసుకుంటాను. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుంటే సేమియా అయితే రెడీ అయిపోతుంది, స్వీట్ సేమియా. ఇవైతే చేసేసాను, పక్కన పెట్టేశాను. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత టీ అయితే పెట్టేశాను. సేమియా పాయసంలో నేను పాలు తక్కువగా వేశాను, ఎందుకంటే మా బాబుకు గట్టిగానే ఇష్టం. కావాలంటే మీరు పాలు ఎక్కువగా వేసుకోండి. ఈరోజు రాగి జావ అయితే చేయలేదు, సండే కదా, పిల్లలు లేట్గా లేచారు. అందుకోసం అనేసి నేనైతే రాగి జావ చేయలేదు. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మటన్ కుక్ చేద్దామనేసి మటన్ని శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను. బగారా రైస్ కోసం రైస్ కూడా నానబెట్టుకొని పెట్టుకున్నాను. మటన్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను. మటన్ వండడానికి కోసం అనేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కుక్కర్ని పెట్టుకొని ఆయిల్ వేసుకొని లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, కొద్దిగా సాజీరా వేసుకున్నాను. 2 బగారా ఆకులు కూడా వేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత పుదీనా, మెంతికూర, కొత్తిమీర వేసుకోవాలి. ఇవన్నీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మటన్ అయితే వేసుకోవాలి. మటన్ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని మటన్ అయితే నూనెలో మగ్గించుకోవాలి. ఇలా చేసుకుంటే మటన్ పచ్చివాసన లేకుండా ఉంటుంది. ఇక్కడ బగారా రైస్ కోసం అనేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని ఆయిల్ని, కొద్దిగా నెయ్యిని కూడా వేసుకొని జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, కొద్దిగా సాజీరా, 2 బగారాకులు వేసుకున్నాను. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర వేసుకున్నాను. తర్వాత వాటర్ని అయితే వేసుకొని కొద్దిగా ఉప్పును అయితే వేసుకొని వాటర్ని అయితే మరిగించుకోవాలి. మటన్ ఇలా కుక్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకోవాలి. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలా వండుతుంటాను మటన్ను. ఒక్కొక్కసారి అయితే ఫస్టే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను, ఒక్కొక్కసారి మధ్యలో వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత పసుపునైతే వేసుకొని మటన్ అయితే కుక్ చేసుకోవాలి. ఇక్కడ బగారా రైస్లోకి వాటర్ కూడా మరుగుతున్నాయి కదా, నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకోవాలి. ఇక్కడ మటన్లో వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత టేస్ట్కి సరిపడా కారం, టేస్ట్కి సరిపడా ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడిని అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని మటన్ అయితే కుక్ చేసుకుందాం. ఇప్పుడు మటన్లోకి పోయడం కోసం అనేసి వాటర్ని అయితే వేడి చేసుకుందాం. ఇక్కడ రైస్లో వాటర్ అయితే ఎగిరిపోయాయి. మూత పెట్టుకొని రైస్ని అయితే కుక్ చేసుకుందాం. ఇక్కడ వాటర్ కూడా మరుగుతున్నాయి కదా, మటన్ కూడా ఉప్పు కారం వేసిన తర్వాత కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు వాటర్ని అయితే వేసుకోవచ్చు. వాటర్ అనేది మీరు గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి వేసుకోండి, లేదా మటన్ ఉడకడానికి బట్టి వాటర్ అయితే వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మటన్ అయితే కుక్ చేసుకోవాలి. మటన్ మొత్తం ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి.
మటన్ అయితే ఉడికిపోయింది. చివర్లో గరం మసాలా అయితే వేసుకోవాలి. గరం మసాలా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టుకొని ఒక్క నిమిషం పాటు మటన్ అయితే కుక్ చేసుకుందాం. ఇక్కడ బగారా రైస్ కూడా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. నేను బాసుమతితో చేశాను బగారా రైస్ అయితే. కమ్మనైన మటన్ కర్రీ బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.